హాయ్ ఫ్రెండ్స్, జెబ్రానిక్స్ మళ్ళీ ఒక పవర్ఫుల్ పార్టీ స్పీకర్ లాంచ్ చేసింది. ఇది మోడల్ వచ్చేసి జెబ్ సౌండ్ ఫీస్ట్ 700 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అని బాక్స్ పైన రాసుంది. కానీ నాకు ఏ డైరెక్షన్లో కూడా ఇది పోర్టబుల్ అనిపించట్లేదు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, హెవీ ఉంది, చేతిలో పట్టుకుంటే కూడా చాలా బరువు ఉంది. ఇది 70 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్, అంటే 35 వాట్స్ ఇంటూ 2 ఛానల్ స్టీరియో అవుట్పుట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా చూద్దాం. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంది. ఫుల్ పార్టీ మూడ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి రీసెంట్గా జెబ్రానిక్స్ లాంచ్ చేసిన పవర్ఫుల్ స్పీకర్. జెబ్రానిక్ బ్రాండింగ్ చూడొచ్చు. పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అని రాసేసి సౌండ్ ఫీస్ట్ 700 మోడల్. దాని పిక్చర్ బాక్స్ పైన చూడొచ్చు. చాలా అంటే డిజైన్ బ్యూటిఫుల్గా ఉంది. బేస్ బూస్ట్ ఫీచర్ ఉంది. ఇంకా డ్యువల్ ప్యాసివ్ రేడియేటర్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ట్రా బేస్ కోసం సైడ్లో మీకు కనపడుతున్నాయి కదా, అలాంటివి 2 ఉన్నాయి. అంటే మెయిన్ స్పీకర్స్ కాకుండా టోటల్ 4 డ్రైవర్స్, 2 యాక్టివ్ 2 ప్యాసివ్. బాక్స్ ఇట్ సైడ్ ఏం లేదు, కానీ ఇట్ సైడ్ మీరు చూడొచ్చు TWS ఫంక్షన్ కూడా ఉంది. అంటే ఇలాంటివి 2 స్పీకర్స్ ఉంటే మీరు ట్రూ వైర్లెస్ స్టీరియో మోడ్లో కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఫీచర్స్ అంటే బ్లూటూత్ వర్జన్ 5.1, USB పోర్ట్ ఉంది. ఇందులో మైక్రో SD కార్డ్ 32 GB వరకు వేసుకోవచ్చు. ఆక్స్ ఇన్పుట్ ఉంది. 9 లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఆఫ్ కూడా మోడ్. అందులో టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. 4 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. 13 అవర్స్ వాళ్ళు బ్యాటరీ లైఫ్ అన్నారు, కానీ అది వాల్యూమ్ పైన డిపెండ్ ఉంటుంది. నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే ఇట్లా డీసెంట్గా ఫోమ్లో పెట్టేసి వచ్చింది. ఇవ్వండి టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్. హెవీగానే ఉంది, 2 కిలోల పైన అట్లా వెయిట్ ఉండేసి. లైట్ ఫ్లోరెసెంట్ గ్రీన్ ఇంకా బ్లాక్ కాంబినేషన్లో ఒకటే కలర్ అవైలబుల్ ఉంది. ఫ్రంట్ అంతా మెటల్ గ్రిల్ ఉండేసి చాలా మంచి బిల్ట్ క్వాలిటీ ఉంది. ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది. ఇంకో ఈ ప్యాకెట్లో కొన్ని కేబుల్స్ వచ్చినాయి, ఇవి కూడా తీసి చూపిస్తాను. యూజువల్లీ ఏంటంటే ఒకటి ఛార్జింగ్ కోసం కేబుల్ ఉంటుంది, ఇంకోటి అయితే 3.5 mm to 3.5 mm TRS ఆక్స్ కేబుల్ ఉంది. అంటే మీరు ఏదన్నా పాత అనలాగ్ డివైసెస్కి కనెక్ట్ చేసుకోవడానికి. టైప్ C పోర్ట్ ఏమో దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. ఇది ఒకటి మీకు షోల్డర్ స్ట్రాప్ కూడా వచ్చింది. ఈ హుక్స్ తోటి మీరు దానికి ఫిక్స్ చేసి ట్రావెలింగ్ చేసేటప్పుడు అట్లా తీసుకెళ్ళొచ్చు. బాగుంది, కంఫర్టబుల్ ఉండేలాగా. రౌండెడ్ షేప్ ఉంది, షార్ప్ కార్నర్స్ లేవు. అంటే మీరు షోల్డర్కి వేసుకున్న కుచ్చుకోదు ఎక్కడ కూడా. మీకు ఇక్కడ 3 ఇంచెస్ దాని 2 డ్రైవర్స్ చూడొచ్చు మీరు. 35 వాట్స్ ఈచ్. స్టీరియో స్పీకర్స్ 2, అంటే డ్యువల్ ఛానల్. TWS పెట్టినప్పుడు మీకు ఒక బాక్స్ మొత్తం లెఫ్ట్, ఒక బాక్స్ మొత్తం రైట్ ఛానల్ లాగా పనిచేస్తుంది. జెబ్రానిక్స్ బ్రాండింగ్. ఇంకా సాంగ్ స్కిప్ చేసే బటన్, పవర్ బటన్, వాల్యూమ్ బటన్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. పైన బేస్ బూస్ట్కి సపరేట్ బటన్, TWS మోడ్కి, ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం కూడా బటన్ ఉంది. ఈ హుక్స్లో మీరు అది స్ట్రాప్స్ వేసేసి క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి ఇది సైడ్లో ఉన్నాయి, మొత్తం కంప్లీట్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఉండేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండే బేస్ రేడియేటర్స్. ఇవి ప్యాసివ్ బేస్ రేడియేటర్స్. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ లైన్స్ ప్యాటర్న్ ఉంది. ఇంకా ఇక్కడ పైన పట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది. ఇంకా వాటర్ పోకుండా ఉండడానికి మీకు రబ్బర్ ఫ్లాప్ తోటి ఆక్స్, USB, TF కార్డ్, ఇంకా టైప్ C పోర్ట్ ఇక్కడ ఈ ఫ్లాప్ కింద ఉన్నాయి. మీరు అంటే నీళ్లు సడన్గా అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర అట్లా వాటర్ దగ్గర యూస్ చేస్తుంటే వాటర్ స్ప్లాష్ కొట్టినప్పుడు అందులో పోకుండా ఉండడానికి. ఇంకా ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ సూపర్ టఫ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్ తోటి కనెక్ట్ చేసి కొన్ని మ్యూజిక్స్ ప్లే చేసి దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దీని లైటింగ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఆన్ చేసి కంప్లీట్ డెమో రాబోయే క్లిప్లో డీటెయిల్గా చూపిస్తాను. చూసారు కదా జెబ్రానిక్స్ ది జెబ్ సౌండ్ ఫీస్ట్ 700ది కంప్లీట్ అన్బాక్సింగ్. మీకు దీని లుక్స్ ఎట్లా అనిపించినాయో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా సౌండ్ అంటే మాత్రం ఇప్పుడు నేను డెమో ఇస్తాను. బిల్ట్ క్వాలిటీకి వచ్చేసరికి దీన్ని ఫ్రంట్ మొత్తం గ్రిల్ అంతా మెటల్ది ఉండేసి సూపర్ టఫ్ రగెడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. మొత్తం రబ్బరైజ్డ్ సిలికాన్ ఫినిష్ ఉండేసి మీకు మొత్తం వాటర్ ప్రూఫ్ లాగా ఉంది. అంటే వెనకాల పోర్ట్స్లో వాటర్ పోకుండా రబ్బర్ ఫ్లాప్ ఇచ్చేసి, ఇంకా హ్యాండిల్ కూడా మీకు అవసరం లేకుండా ఇక్కడ ఒకటి స్లాట్ ఇచ్చారు. ఇంకా మీకు షోల్డర్ స్ట్రాప్ కూడా ఉంది కదా, దీంతో పాటు ఫ్రీ వచ్చింది. అది కావాలంటే వేసుకోవచ్చు. నేను స్ట్రాప్ ఏం పెట్టలేదు. మీరు పార్టీస్కి అట్లా బయటికి అవుట్డోర్లో తీసుకెళ్ళేటప్పుడు ఆ స్ట్రాప్ పెట్టి తీసుకెళ్ళి క్యారీ చేసుకొని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనకి ఇంట్లో అయితే ఆ స్ట్రాప్ అవసరం లేదు, జస్ట్ ఇది ఇట్లా పట్టుకొని క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. కానీ చాలా బరువు ఉంది, 2.2 kgs వెయిట్ ఉంది. ఇంకా దీని అవుట్పుట్ వచ్చేసి స్టీరియో స్పీకర్స్ 2 మీకు 70 వాట్స్ RMS, అంటే 35 వాట్స్ ఇంటూ 2 ఛానల్ 3 ఇంచెస్ 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా ఇట్ సైడ్ మీకు 2 ప్యాసివ్ బేస్ రేడియేటర్స్ ఉన్నాయి. చాలామందికి బేస్ రేడియేటర్స్ అంటే తెలియదు, అది సబ్ ఊఫర్లు అనుకుంటారు. సబ్ ఊఫర్లు కాదు, ప్యాసివ్ అంటే మీకు యాక్టివ్ స్పీకర్ లాగా. అందులో వాయిస్ కాయిల్, మ్యాగ్నెట్ అట్లా ఏముండదు. అది దానికి కనెక్షన్ కూడా ఏముండదు. ఇది మీకు 2 స్పీకర్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఉంటుంది కదా, అది లోపల దీని సౌండ్ ఛాంబర్లో దాని వేవ్స్ వచ్చేసి ఈ బేస్ రేడియేటర్స్కి తగిలినప్పుడు ఇది రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అంటే కంపెనీ వాళ్ళు బేస్ రేడియేటర్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. అంటే ఒక 100, 120 హెర్ట్జ్, 150 హెర్ట్జ్ ఇట్లా ఏదో ఒక ఫ్రీక్వెన్సీ
ఫ్రీక్వెన్సీకి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఇంకా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి ఇది రెజొనేట్ అయ్యి వైబ్రేట్ అయ్యి మీకు ఒక ఆర్టిఫిషియల్లీ బేస్ ఎక్కువ ఉన్నట్టు బేస్ బూస్ట్ చేస్తున్నట్టు ఫీల్ ఇస్తుంది. యాక్చువల్ రియల్ బేస్ కాదు. నాకు పర్సనల్లీ అట్లాంటి బేస్ రేడియేటర్స్ అంటే అస్సలు నచ్చవు. డైరెక్ట్ మీకు యాక్టివ్ సబ్‌వూఫర్‌లో ఉన్న అంటే అది డిఫరెంట్ ఉంటుంది అది క్వాలిటీ. కానీ ఇప్పుడు కాంపాక్ట్‌లో పోర్టబుల్‌లో ఏ యాంప్లిఫైయర్ ఏ కనెక్షన్ లేకుండా కూడా బేస్ బూస్ట్ చేసే ఇది ఒక టెక్నిక్. ఇది ఈ మధ్య వచ్చింది. ఇది ఒక 5, 6 ఇయర్స్ 7 ఇయర్స్ అంతే కావచ్చు. అంతకుముందు ఇలాంటివి బేస్ రేడియేటర్స్ అనేవి ఉండకపోయేవి. ఇది ఏంటంటే వైబ్రేషన్ ఎక్కువ సౌండ్ తక్కువ ఇస్తుంది. ఇంకా నేను ఆన్ చేసి మీకు అది కూడా వినిపిస్తాను కదా. ఇంకా ఓవరాల్గా నాకు అవుట్పుట్ దీనిది 70 వాట్స్ అన్నారు కదా. ఇంకా మీరే వినండి. ఫస్ట్ విన్నాక నేను తర్వాత నాకు ఎట్లా అనిపించిందో చెప్తాను. ఇందులో మీకు బటన్స్ క్వాలిటీ అది అంతా ఎవ్రీథింగ్ బాగుంది. బ్లూటూత్ వర్జన్ 5.1 కనెక్టివిటీ ఫాస్ట్ ఉంది. ఇంకా దీంట్లో సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఓకే అని చెప్పొచ్చు. ఇది కాస్ట్ వచ్చేసి 6,499 రూపీస్ ఉంది. ఇంకోటి ఇందులో లైటింగ్ ఫ్రంట్లో పార్టీ లైటింగ్ కూడా బాగుంది. 8 మోడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లైటింగ్ మోడ్స్ కూడా మీకు చూపిస్తాను. వద్దనుకుంటే లైట్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు మైక్రో ఎస్డి కార్డ్ 32 GB వరకు వేసుకొని మ్యూజిక్ ప్లే చేయొచ్చు. వెనకాల అన్ని పోర్ట్స్ చూడొచ్చు మీరు. ఆక్స్ ఇన్పుట్ అంటే మీరు అనలాగ్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. యూఎస్బి పోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీరు 5 వోల్ట్ 2 amps అడాప్టర్తో ఛార్జ్ చేస్తే మీకు ఒక 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా మ్యూజిక్ ప్లే టైం కంపెనీస్ చెప్తారు ఇట్లా 14 అవర్స్ 15 అవర్స్ 18 అవర్స్ అని. ఇంకా అవన్నీ వేస్ట్. వాళ్ళు ఏంటంటే ఒక 50% 40% యావరేజ్ సౌండ్లో పెట్టి బ్యాటరీ క్యాల్కులేట్ చెప్పి డ్యూరేషన్ చెప్తారు. కానీ మనం మ్యాక్సిమం మన పబ్లిక్ ఎట్లా ఉంటారంటే దంచి కొడతారు. ఫుల్ సౌండ్ పెట్టే యూజ్ చేస్తారు. అట్లాంటప్పుడు మీకు బ్యాటరీ లైఫ్ అంత రాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా కదా. ఒక 4 గంటలు అంటే ఇంకా ఫుల్ సౌండ్ పెట్టుకుంటే 4-5 గంటలు రావచ్చు. అది కూడా అంటే కొన్ని మంచి బ్రాండ్ స్పీకర్స్ వస్తాయి. ఇంకా లోపల ఏ బ్యాటరీ ఉంది దానిపైన డిపెండ్ ఉంటుంది. కానీ ఇందులో ఎన్ని మిల్లీ యాంపియర్ అవర్ది ఎక్కడ రాసలేదు. పక్కా మీకు 4 అవర్స్ అయితే వస్తుంది ఇందులో బ్యాటరీ బ్యాకప్. ఇప్పుడు నేను ఆన్ చేసి మీకు దీని సౌండ్ అవుట్పుట్ ఇంకా ఆడియో క్లారిటీ ఎట్లా ఉందో వినిపిస్తాను. ఇందులో సింగిల్ స్పీకర్స్ ఉన్నాయి 3 ఇంచెస్వి. 35 వాట్ RMS అన్నారు. కానీ ఇంకా మీరు వినండి. విన్నాక మీకే అర్థమవుతుంది. జస్ట్ ఇది లాంగ్ ప్రెస్ ఇదే లైటింగ్ Bluetooth mode. ఆల్రెడీ నా Zeb Sound Feast 700 is now connected. నా ఫోన్లో బ్లూటూత్ ఆన్ ఉంది. మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తాను. ఇట్లా LED లైటింగ్ ఉంది. ఎట్లా అనిపించింది లైటింగ్. మీరు కావాలంటే ఇక్కడ నుంచి డిఫరెంట్ మోడ్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా వద్దనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అయితే నేను ఇప్పుడు సాంగ్ ప్లే చేసేసి మీకు మ్యూజిక్ క్వాలిటీ ఎట్లా ఉందో వినిపిస్తాను. నా గ్యాలక్సీ మొబైల్కి కనెక్ట్ చేశాను. లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి. విన్నారు కదా సౌండ్ అవుట్పుట్ 70 వాట్స్ వాళ్ళు అన్నారు. కానీ నాకు అంతేం అనిపించలేదు. కొంచెం తక్కువే అనిపించింది. కానీ బాగుంది సౌండ్ క్వాలిటీ. మంచి బేస్ ఉంది. వోకల్ క్లారిటీ బాగుంది. ట్రెబుల్ క్వాలిటీ బాగుంది. డిస్టార్షన్ లెవెల్స్ కూడా మీరు అరౌండ్ 80% వరకు కూడా మీకు ఏం డిస్టార్షన్ లేదు. ఆ తర్వాత స్లైట్ డిస్టార్షన్ అనిపిస్తుంది. ఓవరాల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఒక 4-5 మెంబర్స్కి మస్తు ఉంటుంది. ఇట్లాంటి 2 కూడా మీరు కొనుక్కొని TWS మోడ్లో స్టీరియో మోడ్లో 2 పెట్టుకుంటే అట్లా యాక్చువల్గా సపరేట్ 2 పెట్టుకుంటే మీకు 70, 140 మీకు అట్లా అంటే నెంబర్ అంతే అనిపిస్తుంది 140. కానీ నేను ప్రాక్టికల్లీ అబ్జర్వ్ చేశాను. 2 స్పీకర్స్ యాడ్ చేసినప్పుడు ఎందుకో చాలా ఎక్కువ అనిపిస్తుంది. డబుల్ కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది ఆడియో.
ఓవరాల్గా నాకైతే ఓకేనే అనిపించింది. ఇది కాస్ట్ వచ్చేసి 6499 రూపీస్. అదొక్కటే నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నట్టు అనిపించింది. ఇంకొంచెం తక్కువ ఉంటే సూపర్ ఉండేది యాక్చువల్గా. ఎందుకంటే వేరే కొన్ని బ్రాండ్స్ మంచి మంచి బ్రాండ్స్ కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్లో దొరుకుతున్నాయి కదా. వీళ్ళు కొంచెం ఇంకా ప్రైసింగ్ అది కొంచెం రీజనబుల్ పెడితే సూపర్ సేల్ ఉంటుంది. బాగుంది, టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది, ఇంకా డ్యూరబుల్ ఉండేలాగా డిజైన్ చేసి ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా కానీ రఫ్ అండ్ టఫ్ వాడినా ఏం కాకుండా ఖతర్నాక్ బిల్ట్ క్వాలిటీ ఉంది. సో జెబ్రానిక్స్వి బాగానే ఉంటాయి. మీకు ఎట్లా అనిపించింది ఇది? జెబ్ సౌండ్ ఫీస్ట్ 700 మోడల్ది పోర్టబుల్ అన్నారు కానీ ఇది 2.25 కిలోలు ఉంది. చాలా బరువు ఉంది, నా చెయ్యి అంతా వస్తుంది. అయితే ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాసి, అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.